హే గైస్, హ్యావ్ యూ ఎవర్ విష్ యూ హ్యాడ్ ఏ సూపర్ స్మార్ట్ ఏఐ రోబోట్ ఫ్రెండ్? అంటే ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఒక సూపర్ స్మార్ట్ ఏఐ రోబోట్ ఫ్రెండ్ మనకి ఉంటే బాగుండు అని? సో ఆ పని ఇప్పుడు మనకి సాధ్యం చేసుకోవచ్చు సింపుల్గా 5 minutes లో. అది గూగుల్ జెమినై యూస్ చేసుకొని. గూగుల్ జెమినై అనేది చాట్ జీపీటీ ఏఐ, అలానే గ్రాక్ ఏఐ ఇలాంటి ఏఐ టూల్స్లో పాటు ఈ జెమినీ ఏఐ అనేది కూడా ఒకటి. అయితే అందులో ఉన్న ఒక అడ్వాన్స్డ్ ఆప్షన్ గూగుల్ జెమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అది యూజ్ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన ఒక కస్టమైజ్డ్ రోబోట్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫుల్లీ ట్రైన్ చేసి మనం అడిగిన దాటికి అది రిప్లై ఇచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నేను చేసేటప్పుడు కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని నా కోసం నేను ఎప్పుడు ఒక రోబోట్ ని క్రియేట్ చేసుకోవాలా, సో అది ఎలానో మీకు కూడా నేర్పిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీరు ఎలాంటి రోబోట్ ని క్రియేట్ చేశారో నాకు కామెంట్స్ చేయండి. అయితే ఇది చాట్ రోబోట్, అంటే మీరు అడిగే క్వశ్చన్స్కి ఇచ్చే రిప్లైస్. ఓకే, సో నేను ఎలాంటి రోబోట్ని క్రియేట్ చేశానంటే, ఒక జురాసిక్ పార్క్కి వెళ్తే ఒక టూర్ గైడ్, ఇప్పుడు మనం జురాసిక్ పార్క్ వెళ్ళాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ నా కిడ్స్ని పిలుచుకొని ఒక జురాసిక్ పార్క్ వెళ్ళాం అనుకుందాం. సో అయితే అక్కడ ఒక టూర్ గైడ్ ఉంటాడు కదా, ఆ టూర్ గైడ్ ఏం చేయాలి, మనం ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఆ పార్క్ గురించి, సో అక్కడ ఉన్న డైనోసార్స్ గురించి, ఆ డైనోసార్స్ హిస్టరీ గురించి ఇవన్నీ చెప్పాలి అతను. మనం అడిగిన క్వశ్చన్కి ఫ్యాక్ట్స్ కానీ ఇవన్నీ చెప్పాలి. సో నేను అలాంటి ఒక టూర్ గైడ్, ఒక జురాసిక్ పార్క్ లో ఉన్న టూర్ గైడ్ ఏఐ రోబోట్ ని, చాట్ బాట్ ని ప్రిపేర్ చేస్తున్నాను. సో వానికి మనం ఎన్నో క్వశ్చన్స్ అడిగి చూద్దాము. సో అది ఎలా పనిచేస్తుందో చూద్దాం, ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుందో చూద్దాము. సో మీకు ఇది వీడియో చాలా నచ్చుతుంది. సో ఖచ్చితంగా ఫుల్ గా చూడండి. ఫుల్ గా చూస్తే మీకు టోటల్ ఐడియా వస్తుంది. సో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ పృథ్వీ ఫ్రమ్ ఏఐ గేట్వే టీవీ. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. So guys, welcome back. Let's see the very interesting topic, how we can create a super smart robot friend for ourselves. అంటే మన కోసం మనము ఒక ఎక్స్పర్ట్ ఒక మ్యాటర్ లో ఎక్స్పర్ట్ అయిన సూపర్ స్మార్ట్ రోబోట్ ని ప్రిపేర్ చేద్దాము. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇది మనం గూగుల్ జెమ్స్ ఉపయోగించి చేస్తున్నాం. సో గూగుల్ జెమ్స్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాము. ఫస్ట్ మనం జెమినై ఏఐ లైక్ లాగిన్ అవ్వాలి. ఇది చాట్ జీపీటీ, గ్రాక్ ఏఐ ఇలాంటి ఏఐ టూల్స్ లో ఇది ఒక స్మార్ట్ టూల్. నేను జెమినై ఏఐ గురించి ఇంకా మంచి పెద్ద వీడియో చేస్తాను అడ్వాన్స్డ్ టూల్స్ మీద. సో ఫస్ట్ మనం జెమ్స్ గురించి చూద్దాం. స్మార్ట్ రోబోట్ ఫ్రెండ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో హౌ టు క్రియేట్ ఇట్, ఫస్ట్ మనం బ్రౌజర్ లెక్ లాగిన్ అవ్వాలి. సో ఎనీ బ్రౌజర్, గూగుల్ క్రోమ్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. నేను గూగుల్ క్రోమ్ లో ఛాన్స్ చూపించా. సో ఈసారి ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గురించి చూపిస్తే ఎలా లాగిన్ అవ్వాలనేది. జస్ట్ ఎడ్జ్ ఓపెన్ చేయండి బ్రౌజర్. ఇది మన బ్రౌజర్ లో జస్ట్ మనం జెమినై ఏఐ అని ఇవ్వండి. జెమినై ఏఐ సో ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఈ సింబల్ చూసారు కదా. సో ఇది కొంచెం రాంబస్ సింబల్, ఐ డోంట్ నో వాట్ విల్ కాల్. రాంబస్ అయితే కాదు. ఆ సింబల్ ని మనం క్లిక్ చేద్దాం. జెమినై ఏఐ. సో క్లిక్ చేస్తేనే మీరు లాగిన్ అవ్వాలి. సో మీరు లాగిన్ అయి ఉంటే ఇలా చూపిస్తుంది. ఓకే, సో నర్నం అని కొట్టేస్తాను. సో మనము ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రో వర్షన్ లో ఉన్నాం. ఓకే, సో ఇంకా నేను ప్రో వర్షన్ మీకు ఎలా కావాలనేది కూడా చెప్తాను. సో సింపుల్ అండి. సో ఎవ్రీబడికి ఎవ్రీ వన్ కి ప్రో వర్షన్ అనేది 1 month ఫ్రీగా ఇస్తుంది. సో జస్ట్ మీరు అకౌంట్ సెటప్ చేసుకొని మీరు చేసుకోండి 1 month. సో 1 month అయిపోతేనే సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకొని వేరే ఆల్టర్నేట్ ఈమెయిల్ క్రియేట్ చేసుకుని ఆల్టర్నేట్ ఈమెయిల్తో 1 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందండి. నో నీడ్ టు పే మనీ. అడ్వాన్స్డ్ కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకో, ప్రో వర్షన్ కూడా. సో ఆప్షన్ ఉన్నప్పుడు ఫ్రీగా యూజ్ చేసుకోండి. క్యాన్సిల్ చేసుకునే కూడా ఆప్షన్ ఉంది. ఏమంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే గైస్, మీరు నా స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్స్ప్లోర్ జెమ్స్ అని ఉంది కదా. సో ఫస్ట్ మనకి ఇది ఆప్షన్ కనిపించాలి. సో మీకు ఆప్షన్ కనిపించగానే ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ జెమ్స్ దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఆల్రెడీ క్రియేట్ చేసిన జెమ్స్ ఉంటాయి, మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక స్టోరీ బుక్ జెమ్. సో ఇలాంటి చాలా జెమ్స్ ఉన్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ నీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ క్రియేట్ అయినా చూపిస్తాను. సో మనం ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాము. సో ఫస్ట్ జస్ట్ క్లిక్ ఇట్. సో చూడండి, ఈ స్టోరీ బుక్ జెమ్ అనేది ఇది స్టోరీ బుక్ మీద ఒక ఏఐ రోబోట్, ఇది ఎక్స్పర్ట్. ఓకే, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్తున్నారు. సో నేనేం చేస్తున్నాను, సో మై 7-year-old డజంట్ వాంట్ టు స్లీప్ ఓవర్ అట్ ద గ్రాండ్ మాస్ హౌస్, క్రియేట్ ఎ స్టోరీ బుక్ టు హెల్ప్ దెమ్ టు కోప్. అంటే మా 7-year-old అబ్బాయి వాళ్ళ గ్రాండ్ మా హోమ్ లో పనుకోలేకపోతున్నాడు. సో ఒక స్టోరీ బుక్ క్రియేట్ చేస్తే వాళ్ళ కథ వినుకుంటూ పనుకుంటారు అన్నట్టు అడుగుతున్నాం. ఇది ఒక స్టోరీ బుక్ ఏఐ ఎక్స్పర్ట్. ఓకే, సో ఇలాంటి ఏఐ రోబోట్ ని మనం ఓన్గా ప్రిపేర్ చేద్దామని నేను చెప్తున్నా. సో లెట్స్ సీ ఫస్ట్ ఇది ఎలా పనిచేస్తుందో మీకు ఐడియా ఇస్తాను. ఓకే, సో చూడండి. సో గైస్, నా వీడియోస్ చూస్తాను కదా, చాలా చాలా మంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది టాపిక్. సో మీరు జస్ట్ ఆ ఫన్నీ వీడియోస్, ఆ సాంగ్స్ కానీ అవి 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 కానీ చూడాలి. అవి రిక్రియేషన్ కి చూడాలి. అదే డే అంతా చూడకూడదు.
సో మనం ఇలాంటి నాలెడ్జబుల్ చూస్తే మీ మైండ్ షార్ప్ అవుతుంది, మీ ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది. సో నేను అందుకే చెప్పేది. ఓకే. సో నేను ఎక్కువ నాకు ఈ 30 ఇయర్స్ పైన 30 ఏజ్ పైన మంది నా ఛానల్ ఎక్కువ వ్యూస్ చేస్తున్నారు. నేను అనలిటిక్స్ చూసాను. సో నాకు కావాల్సింది మెయిన్ గా 18-30. సో వీళ్ళు నాకు ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళే ఫ్యూచర్. 30 ఇయర్స్ తర్వాత వాళ్ళు కాదని కాదు, వాళ్ళకి ఆల్రెడీ లైట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరు నేర్చుకోవాలనేదే నేను చూస్తున్నాను. ఓకే. 18-30 ఈ జనరేషన్, ఈ గ్యాప్, ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళు. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ ఏజ్ వాళ్ళకి నాకు వాళ్ళు చూడాలి, వాళ్ళు కామెంట్ చేయాలి, వాళ్ళు నేర్చుకోవాలని ఉంది. సో ఎందుకంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో. వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇంకా ఉపయోగపడుతుంది. సో ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. సో చూసారు కదా, స్టోరీ బుక్ అయితే క్రియేట్ అయింది విత్ ఇన్ మినిట్ ఆర్ సెకండ్స్. సో ఇప్పుడు నేను చూసాను కదా, సో చూడండి. సో లియో అండ్ మూన్ లైట్ క్యాచర్ బై పృథ్వీరాజ్, నేనే రాసినట్టు చూపిస్తుంది ఇది. ఓకే. సో మీరు లిజన్ అంటే లిజన్ కొట్టచ్చు. సో హై పిక్చర్ వాయిస్, లో పిక్చర్ వాయిస్, షార్ట్ ఫ్రమ్ బిగినింగ్, లిజన్ ఇన్ ఫుల్ స్క్రీన్, ఇవన్నీ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, ఇది కవర్. సో నేను ఫస్ట్ పేజ్కి వెళ్తున్నాను. సో చూస్తున్నారు కదా, సో లియో వాజ్ స్పీకింగ్ ఇలా గ్రాండ్ మా స్లీప్ ఓవర్. ఓకే. సో చూడండి స్టోరీ బుక్ సెకండ్ పేజ్కి వెళ్తున్నాను, థర్డ్ పేజ్కి వెళ్తున్నాను. సో ఎన్ని పేజెస్ ఉంది, 10 పేజెస్ ఉందని చూపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్ గా స్టోరీ బుక్ ని క్రియేట్ చేసిందో, ఎంత నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే నేను చిన్నప్పుడు చూసిన స్టోరీ బుక్స్ లో ఉన్న ఇమేజెస్ కానీ, ఆ ఇమేజెస్ చూడండి ఎంత చిన్నపిల్లలకి అట్రాక్టివ్ గా ఉన్నాయో. సో చూసారా, చూసారా. సో చూడండి, గ్రాండ్ మా కోసం అన్నాం కదా. సో లియో అండ్ ద మూన్ లైట్ క్యాచర్ గ్రాండ్ మా కోసం, గ్రాండ్ మా కథ చెప్పేలాగా ఉంది. సో స్టార్ట్ ఓవర్. సో ఇది, సో ఇలాంటి టూల్ ని, ఐ మీన్ ఇలాంటి ఏ రోబోట్ ని, స్టోరీ రోబోట్ కదా ఇది, మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే. సో నేను కూడా ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నా మీకోసం ఓన్ గా. సో అందుకోసం నేను ఏం చేయాలంటే, మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ జెమ్స్ అని ఉంది కదా. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో వన్స్ యూ క్లిక్ ఆన్ ఇట్, సో ఇక్కడ న్యూ జెమ్ అని ఉంది కదా, లెట్స్ క్లిక్ ఆన్ ద న్యూ జెమ్. ఓకే. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన జెమ్స్ అయితే ఇక్కడ అపేర్ అవుతాయి. సో నేను మీకోసం ఫస్ట్ గా మీ ముందరే క్రియేట్ చేస్తాను ఒక మంచి జెమ్. సో మన ఏఐ రోబోట్, మన సూపర్ స్మార్ట్ రోబోట్ ఫ్రెండ్ పేరు వచ్చేసి డైనోసర్ ఎక్స్పర్ట్. సో ఏ డైనోసర్, డైనోసర్ స్పెల్లింగ్. ఓకే, డైనోసర్ ఎక్స్పర్ట్. ఓకే. సో మనము ఒక జురాసిక్ పార్క్ కి వెళ్దాం అనుకున్నాం. జురాసిక్ పార్క్ టూర్ గైడ్. ఓకే, డైనోసర్ ఎక్స్పర్ట్ ఇది అనుకుందాము. సో మీరు ఇలా టైటిల్ ఇచ్చారు కదా, జురాసిక్ ఓకే గైడ్. ఓకే, ఈజ్ ఏ డైనోసర్ ఎక్స్పర్ట్. ఓకే, నేను ఇది ఇస్తున్నాను టైటిల్. సో మీరు ఏదైనా ఇవ్వచ్చు టైటిల్, మీ ఇష్టం. సో జురాసిక్ పార్క్ ఎక్స్పర్ట్. ఓకే. సో చూస్తున్నాను కదా ఇవన్నీ. సో నేను ఏం చేశాను, నేమ్ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ నేను ఇది తీసేస్తున్నాను. ఓకే, ఇదంతా ఎందుకు వచ్చిందని తెలీదు. సో రిమూవ్ ఇట్, ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ చూపిస్తుంది. సో నేమ్ ఇచ్చాను. సో నెక్స్ట్ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇన్స్ట్రక్షన్, దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్ అండి. సో ఇక్కడ మనము మన ఏఐ రోబోట్ ఏం చేయాలి అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే అది ఎలా మాట్లాడాలి. సో మనం ఇప్పుడు ఒక టూర్ గైడ్ అంటే, టూర్ గైడ్ ఎలా మాట్లాడాలి, ఒక ఫన్నీ వేలో, ఒక ఇంట్రెస్టింగ్ గా, సో టోన్ ఎలా ఉండాలి, అది ఎలా మాట్లాడే స్టైల్ ఎలా మాట్లాడాలి, అది ఓకే ఫన్నీగా పర్సోనా కానీ, ఆయన ఎవరు, ఒక టూర్ గైడ్ అంటే ఎలా టూర్ గైడ్ మాట్లాడతాడు, టాస్క్. సో ఒక టాస్క్ ఆయన ఏం చేయాలి, మనకి డైనోసర్స్, మనం చూసిన డైనోసర్ గురించి క్వశ్చన్ అడిగితే చెప్పాలి. అలానే ఏ డైనోసర్స్ ఉన్నాయో, ఎలా ఉంటాయో, అవి ఎలా ఉండేటివో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది కదా మనకు కావాల్సింది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనము నీట్ గా ప్రొవైడ్ చేయాలి. సో నేను ఫస్ట్, సో గైస్, సో నేను ఇప్పుడు నీకు ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేశాను, చెప్పాను కదా. ఇన్స్ట్రక్షన్ అనేది ద మెయిన్ టాస్క్. ఓకే, మెయిన్ థింగ్. సో ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ప్రాంప్ట్ ఆర్ క్వశ్చన్, మీరు ఏమన్నా క్వెరీ ఆర్ ఎనీథింగ్. సో అది ఇలా ఇవ్వాలి, పర్సోనా ఇస్తున్నాను నేను, అది ఎలా ఉండాలి. యు ఆర్ ఏ వైజ్ అండ్ ప్లేఫుల్ డైనోసార్ టూర్ గైడ్ who knows everything about the prehistoric world. Think of yourself as a mix between a friendly museum guide and a time traveling paleontologist who actually lived with the dinosaurs. Okay. Task: your job is to explain dinosaurs, their diets, their sizes, their fossils, and even the fun facts in a simple and exciting way. You will answer questions, share cool trivia and facts, and make learning about dinosaurs feel like the prehistoric adventure. Okay. Style: you must talk in a fun, engaging way. సో మనం టాస్క్ ఇచ్చాము,
పర్సోనా ఇచ్చాము, నువ్వు ఎవరు అనేది ఒక టూర్ గైడ్. సో ఏం నీకు ఆల్రెడీ ప్రీ హిస్టారిక్ వైట్ గురించి ఐడియా ఉండాలి. అండ్ మిక్స్ బిట్వీన్ ఒక ఫ్రెండ్లీ మ్యూజియం గైడ్ కి, టైం ట్రావెలింగ్ పాలియోంటాలజిస్ట్ కి మిక్స్ లాగా ఉండాలి నీ బిహేవియర్. ఓకే, టాస్క్ వచ్చేసి యువర్ జాబ్ ఇస్ టు ఎక్స్ప్లెయిన్ డైనోసార్, దాని డైట్స్ గురించి, ఫాజిల్స్ గురించి ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆల్సో ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే కూల్ ఫ్యాక్ట్స్, ట్రివియా కూడా ఆన్సర్ చేయాలి. అండ్ ఆల్సో మనం ఓకే వాళ్ళకి అర్థం కావాలి నీకు అన్ని ఐడియా ఉన్నాయని. ఓకే, సో నెక్స్ట్ స్టైల్, ఆయన ఎలా మాట్లాడాలి అంటే మనతో ఒక ఫన్ ఎంగేజింగ్ వే. అంటే ఈ రోబోట్ ఎవరు, జురాసిక్ పార్క్ టూర్ గైడ్. సో ఆయన ఎలా మాట్లాడాలి మనకి, ఇలా ఫన్ యూజింగ్ ఈజీ వర్డ్స్ లైక్ స్ప్రింకిల్, రోర్, సౌండ్ ఫర్ ఫన్ ఇలాంటి. ఓకే, సో స్టైల్ వచ్చేసి యూ మస్ట్ టాక్ ఇన్ ఏ ఫన్ ఎంగేజింగ్ వే లైక్ యువర్ గైడింగ్ కిడ్స్ అండ్ క్యూరియస్ ఎక్స్ప్లోరర్స్ త్రూ ఏ డైనోసార్ థీమ్ పార్క్. యూజ్ ఈజీ వర్డ్స్, స్ప్రింకిల్ ఇన్ సౌండ్ ఎఫెక్ట్స్ లైక్ రోర్ ఫర్ ఫన్ అండ్ మేక్ ఆన్సర్ ఫీల్ లైక్ a mini adventure. Keep it clear, friendly and exciting ఉండేలా చూడండి. సో లెర్నర్స్ ఫీల్ లైక్ దే హ్యావ్ స్టెప్డ్ ఇంటూ ఏ జురాసిక్ పార్క్ థీమ్ విత్ సేఫ్ అండ్ ఫన్నీ గైడ్. చూడండి, సో నేను ఈ ప్రాంప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఇలాంటి ప్రాంప్ట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, క్లీన్ గా ఉండాలి. సో నేను ప్రాంప్ట్ గైడ్ కూడా ఒకటి వీడియో చేశాను, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ప్రాంప్టింగ్ అనేది ఎలా చేయాలి, ప్రాంప్టింగ్ అనేది ఎలాంటి టెక్నిక్. సో ప్రాంప్ట్ అనేది మనకి ఎంత బాగుంటే నీకు ఆన్సర్స్ అనేవి, రిజల్ట్స్ అనేవి అంత బాగుంటాయి మీరు క్వశ్చన్ అడిగినప్పుడు. సో ప్రాంప్టింగ్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అదే మనం ఇక్కడ ఇచ్చాం అంత నీట్ గా. సో లెర్నర్స్ అంటే మనం ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాం కాబట్టి మనం లెర్నర్స్ కింద తీసుకున్నాం. సో వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి, స్టెప్ ఇంటే జురాసిక్ పార్క్ బట్ విత్ సేఫ్ అండ్ ఫన్నీ గైడ్. ఓకే, మనం ఒక జస్ట్ ఫన్నీ గైడ్ అండ్ సేఫ్ గైడ్ తో మనం ఈ జురాసిక్ పార్క్ లకి ఎంటర్ అయ్యామనే ఫీల్ ఉండాలి అన్నట్టు ఇచ్చాను. ఓకే, సో నాలెడ్జ్, సో ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్. సో మనము ఆల్రెడీ చెప్పేసాం ఇన్స్ట్రక్షన్స్, కానీ మనం ఇంకా కొంత స్మార్ట్ గా చేద్దాం. ఇంకా దీన్ని ఇంకా కొంత ఈవెన్ మోర్ స్మార్టర్. హియర్ వీ కెన్ క్రియేట్ ఇట్. ఓకే, హియర్ వీ కెన్ ట్రైన్ ఇట్ ఇంటూ ఈవెన్ మోర్ స్మార్టర్. సో హౌ టు డూ ఇట్ అనేది మనం కొన్ని రెఫరెన్స్ ఫైల్స్ ప్రొవైడ్ చేద్దాము. అంటే దానికి డీటెయిల్స్ ఉన్న, జురాసిక్ పార్క్ డీటెయిల్స్ ఉన్న. సో ఒక బుక్ ఉందనుకోండి ఇతనికి చూపించడానికి, చూపించి మీకు చెప్తే ఎలా ఉంటుంది. సో దాని గురించి ఒక ఎన్సైక్లోపీడియా కానీ సంథింగ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రైటే. సో మీకు చూపించి చెప్పడం వల్ల ఇంకా మంచి ఐడియా కదా. సో ఆయనకి ఒక ఈయనకు ఉంది నాలెడ్జ్ ఆల్రెడీ, ఆయనకు ఒక ఫుల్ నాలెడ్జ్ ఇవ్వడానికి మనం ఇంకా ప్రయత్నిద్దాము. సో ఇంకా నేను ఏం చేస్తున్నానంటే, సో నేను ఇప్పుడు వెళ్ళి అతనికి ఇంకా స్మార్టర్ చేస్తున్నాను. ఎలా స్మార్టర్ చేస్తున్నా, ఫైల్స్ అప్లోడ్ చేసి, మీరు ఈ ఫైల్స్ అన్ని మీరు కూడా అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో నేను అన్ని అప్లోడ్ చేస్తాను. సో నేను ఇవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఆయనకి స్మార్టర్ చేస్తున్నా. ఓకే, అప్లోడ్. ఓకే, సో చూడండి, సమ్ ఆఫ్ ద ఫైల్స్ కుడ్ నాట్ బి అప్లోడెడ్. ఓకే, ఓకే, చూడండి. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేశాను కదా, ఏమేమి అప్లోడ్ చేశాను, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అప్లోడ్ చేశాను. సో ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, జెమ్ని సేవ్ చేయాలి. ప్రివ్యూ లేదు, సో ప్రివ్యూ చూస్తున్నారు కదా, ఏ జురాసిక్ గైడ్ హూ ఈస్ ద డైనోసార్ ఎక్స్పర్ట్. నేను సేవ్ చేస్తాను. సో లెట్స్ సేవ్ ఇట్ అండ్ లెట్స్ సీ ద థింగ్. ఓకే, నాకు తెలిసి ఒక సో జెమ్ ఏ జురాసిక్ టూర్ గైడ్ హూ ఈస్ ద డైనోసార్ ఎక్స్పర్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో హూ ఈస్ ద జెమ్ వాస్ క్రియేటెడ్ యాడ్ టు జెమ్ మేనేజర్ పేజ్. మన ఓకే, ట్రై చాటింగ్ విత్ యువర్ జెమ్ అండ్ క్రియేట్ అనదర్. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, నాకే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో లెట్స్ సి. సో మనం అది ఓపెన్ చేద్దాము. సో మనం క్రియేట్ చేసిన జెమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో చూస్తున్నాం కదా ఇక్కడ. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. దీన్ని ఇంట్రెస్టింగ్ కొన్ని క్వశ్చన్స్ అడిగి చూద్దాం. ఇప్పుడు మన ఏ రోబోట్ ప్రిపేర్ అయిపోయింది. ఓకే, సో అది ఎక్కడ ఉంటుంది అని మీకు డౌట్ ఉంటే ఇక్కడ చూడండి. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా ఎక్స్ప్లోర్ జెమ్స్ లో, ఇక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ మీకు కింద ఉంటుంది మనం ఆల్రెడీ క్రియేట్ చేసినవైతే. సో మనం ఎడిట్ చేయడానికి ఎడిట్ ఉంటుంది, చేంజెస్ చేసుకోవడానికి చేంజెస్ ఉంటుంది. ఓకే, మేక్ కాపీ డిలీట్ ఏమైనా చేసుకోవచ్చు. సో మీకు కావాలంటే ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, సో నేను ఓపెన్ చేస్తున్నాను నా జెమ్ని. సో కొంచెం లిటిల్ బిట్స్ లో ఉంది. సో ఓపెన్ అవుతుంది. ఓకే, సో చూడండి, సో నాది ఈ క్వశ్చన్ ఓల్డ్ క్వశ్చన్ నేను తీసేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం ఇంట్రెస్టింగ్ గా దీన్ని. సో నౌ లెట్స్ సి, నేను క్వశ్చన్ అడగబోతున్నాను. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ డైనోసార్? మన టూర్ గైడ్ అడుగుదాము. డైనోసార్ స్పెల్లింగ్ కరెక్టేనా? ఓకే, డైనోసార్ ఎవర్ డిస్కవర్డ్. సో చూడండి, లెట్స్ సీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో చూడండి, సో మనకి టూర్ గైడ్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఓకే, వావ్. సో చూడండి, గ్రీటింగ్స్. సో వెల్కమ్ టు ద జురాసిక్ పార్క్, ఐఎమ్ యువర్ గైడ్.
సో ఆ టూర్ గైడ్ నేమ్ ఇచ్చిన నేమ్ కూడా తీసుకుంటాడు. సో సమ్ నేమ్ ఇద్దాం మనం నెక్స్ట్ టైం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు టేక్ యూ టు దిస్ జర్నీ బ్యాక్ ఇన్ టు ద టైమ్ బ్రో. ఓకే, that's a fantastic question. We can talk about the biggest dinosaur. We are talking about the titans of the prehistoric world, and the winner is the Argentinosaurus అన్నాం. ఓకే, ద కొలోసల్ క్రియేచర్ యువర్ ద ట్రూ జైంట్. ఓ గాడ్. సో మనము దీని గురించి చూద్దాం. ఓకే, సో ఈ ఫస్ట్ నేను ఇంటర్నెట్ లో చూస్తాను అర్జెంటైనోసారస్ అనేసి. సో చూస్తున్నా కదా, జైంట్ డైనోసారస్ దిస్ లివింగ్ డ్యూరింగ్. ఓకే, సో చూస్తున్నారు కదా ఫ్యాక్ట్ కూడా మీకు. సో ఇమేజ్ కూడా చూద్దాము. సో చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎవర్ డైనోసార్ అని చెప్తుంది. ఓకే, అండ్ సో కెన్ యూ give me the image. సో వావ్, చూస్తున్నారు కదా, అసలు షాక్ అవుతున్నాను నేనే. సో వికీపీడియా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నువ్వు కావాలంటే డైరెక్ట్ వికీపీడియా ఓపెన్ అవుతుంది ఇలాగా. సో నువ్వు ఇక్కడికి వెళ్ళి దాని గురించి టోటల్ గా డిస్కస్ చేసుకోవచ్చు. కావాలంటే దాని సైజ్ ని కంపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఎవ్రీథింగ్ టోటల్ డిస్క్రిప్షన్ ఇస్తుంది. అక్కడ ఎక్కడ ఉంది, ఏ మ్యూజియం లో ఉంది. వావ్, జస్ట్ మైండ్ బ్లోయింగ్ కదా. సో సో ఈ క్వశ్చన్ అడిగారు కదా. సో ఇప్పుడు చూడండి, మనం ఒక టూర్ గైడ్ ని ప్రిపేర్ చేసాము. ఒక ఆయన డైనోసార్ ఎక్స్పర్ట్. ఇప్పుడు మనం ఒక జురాసిక్ పార్క్ లోకి ఎంటర్ అయ్యాం. మనం ఇంకా క్వశ్చన్స్ అడగబోతున్నాం ఆ టూర్ గైడ్ ని. ఓకే, సో వాట్ డైనోసార్ లివ్డ్ ఇన్ ద జురాసిక్ ఎరా. సో డిఫరెంట్ ఎరాలో డిఫరెంట్ డైనోసార్స్ ఉంటాయి కదా. సో వాట్ డైనోసార్స్ లివ్డ్ ఇన్ జురాసిక్ ఎరా, ఇలాంటి క్వశ్చన్ అడిగి చూద్దాం. సో ఇది స్పెషల్లీ ట్రైన్ ఫర్ వన్ టాస్క్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని వేరే టాస్క్ కుకింగ్ గురించి అడగడం వల్ల ఏం లాభం లేదు. సో ఇది ఓన్లీ మన టోటలీ ఫుల్లీ ట్రైన్డ్ హ్యూమన్, ఐ మీన్ ఫుల్లీ ట్రైన్డ్ ఆర్టిఫిషియల్ హ్యూమన్ అనుకుందాం, లేకపోతే ఫుల్లీ ట్రైన్డ్ ఏ రోబోట్ అనుకుందాం ఫర్ దిస్ పర్టికులర్ టాస్క్. విచ్ ఇస్ ద టాస్క్? ఒక జురాసిక్ పార్క్ టూర్ గైడ్ హూ ఇస్ ద డైనోసార్ ఎక్స్పర్ట్. ఈ పర్టికులర్ టాస్క్ మనం ఒక రోబోట్ ని ప్రిపేర్ చేసుకున్నాం. సో ఈ రోబోట్ ని మనం ఎవరికైనా ఇవ్వచ్చు, షేర్ చేయొచ్చు. సో షేర్ చేసి వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో సోర్సెస్ కూడా ఇచ్చింది. లెట్స్ సి. సో సోర్సెస్ చూడండి ఏమిచ్చింది. మనం అప్లోడ్ చేసిన CSV ఫైల్స్ అంటే కామా సపరేటెడ్ వాల్యూస్ అంటాం. మనం ఎక్సెల్ ఫైల్స్ ఇవ్వచ్చు, ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. TXT ఫైల్స్ ఇవ్వచ్చు, అంటే టెక్స్ట్ ఫైల్స్. ఎక్సెల్ ఫైల్ అంటే ఎక్సెల్ షీట్ ఫైల్స్. CSV ఫైల్స్ ఇచ్చాను నేను. సో చూడండి, సో ఇవి సోర్సెస్ గా తీసుకొని నాకు ఆన్సర్ ఇస్తుంది. సో మీకు అర్థమవుతుందా మీకు ఎంత స్మార్ట్ అనేది. సో ఇంకా మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను క్వశ్చన్స్ కావాల్సి ఉంటే ఇంకా అడిగి చూద్దాము. సో సో ఇంకా అడుగుదాము. కెన్ యూ గివ్ మీ, ఓకే, ఫన్ ఫ్యాక్ట్స్ అడిగి చూద్దాం. ఫన్ ఫ్యాక్ట్స్, కెన్ యూ గివ్ మీ 5 ఫన్ ఫ్యాక్ట్స్ అబౌట్ డైనోసార్స్ ఫర్ కిడ్స్. కిడ్స్ కి ఒక 5 ఫన్ ఫ్యాక్ట్స్ ఉందాం. ఓకే, లెట్స్ సి. సో చూసారా, ఇప్పుడు నా ఏ రోబోట్ ఎంత పవర్ఫుల్ అనేది మీకు అర్థమవుతుందా? ఓకే, సో చూసారు కదా, డైనో ఫెదర్స్. వాట్స్ ఇన్ ద నేమ్? Many of the dinosaurs seen in the museum might not look scaly, but lot of them had feathers, especially meat feathers. That's right. Some dinosaurs feathery birds like then lizards. ఓకే ఓకే, సో మనం మూవీస్ లో చూసిన దానిలో మోస్ట్ గా డైనోసార్స్ కి ఫెదర్స్ చూపించలేదు, కానీ ఫెదర్స్ ఉంటాయంట. సో ఇది నాకు కూడా తెలియదు. ఓకే, వాట్స్ ఇన్ ఎ నేమ్? ద డైనోసార్ ఇస్ పెట్టి కూల్, బట్ డూ యూ నో వాట్ ఇట్ మీన్స్ టెరిబుల్ లిజార్డ్? సో డైనోసార్ అంటే మీనింగ్ చూడండి, టెరిబుల్ లిజార్డ్ అంట. ఈ ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు, కిడ్స్ కే కాదు. So brainy or not so brainy. So the mighty Stegosaurus, with all its big plates, had a brain about the size of a walnut. Okay, that's a tiny brain with such a big body. సో చూసారా, అంత పెద్ద డైనోసార్ కూడా ఒక వాల్నట్ సైజ్ బ్రెయిన్ ఉండేదంట. ఓకే, సో టీరెక్స్ సూపర్ బైట్ టైరానోసరస్ లైక్స్ హ్యాడ్ ఓకే, Tyrannosaurus had an unbelievably strong bite. Its bite force was estimated around 12,000 pounds. Okay, that's enough to crush a car. Wow. Okay, smallest of the small. Okay, not all dinosaurs were giant dinosaurs. Some of them were actually smaller, modern day chicken. So the Compsognathus, for example, was a వెరీ టైనీ డైనోసార్. సో మీకు తెలుసా ఈ ఫ్యాక్ట్? మన చికెన్ అంటే కోళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా డైనోసార్ కి అంటే డైనోసార్ నుంచి డిసెండెన్సీ అని చెప్తుంటారు.
సో అది నేను విన్నాను ఆ ఫ్యాక్ట్ ని. సో ఫస్ట్ అయితే మనం ఇది చూద్దాం దీని గురించి. ఇది పేర్లు నాకు కొంచెం చదవడం కొంచెం కష్టంగా ఉంది. సో ఇవి మనం జురాసిక్ పార్క్ లో చూసినట్టున్నాం. అబౌట్ 2 to 3 feet ఉంటాయి, చికెన్ సైజ్డ్ ఉంటాయి అనేసి. సో ఇవి కూడా చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో చూడండి, సో ఈ ఫ్యాక్ట్స్ చూసారు కదా, టెరిబుల్ లిజర్డ్ అంట డైనోసార్ అంటే. సో వావ్, మనం ఒక ఏఐ చాట్ బాట్ ని క్రియేట్ చేసాం ఇక్కడ. ఓకే ఓకే సో గైస్ చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్ గా మనం క్రియేట్ చేసాము. సో ఒక ఏ రోబోట్ ని మన కోసం. ఓకే, సో ఇది మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయలేరు, ఎందుకంటే స్టిల్ ఆ ఆప్షన్ లేదు. సో ఇది ఓన్లీ ఎవరు క్రియేట్ చేసుకుంటే వాళ్ళ కోసమే యూజ్ చేసుకోవాలి. లేదు అంటే మీ ఫ్రెండ్స్ కూడా క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఆ ప్రాంప్ట్స్ ని మీరు కాపీ పేస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఐడియాని కానీ ఆ డిఫరెంట్ కాపీ పేస్ట్ కానీ చేసి ఇవ్వచ్చు. మేక్ కాపీ అని ఉంది కదా, ఇలాంటివన్నీ చేసి ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఎడిట్ చేసి, సో మీరు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మీ ఫ్రెండ్స్ కి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో అప్పుడు చూడండి, ఇవన్నీ మీరు ప్రొవైడ్ చేస్తే అయిపోతుంది కదా, వాళ్ళు కూడా క్రియేట్ చేసుకోగలరు కదా. దట్స్ ఆల్. ఓకే, సో మీకు ఇప్పుడు దట్స్ ఆల్. ఓకే, సో ఏదైనా ఎడిట్ చేస్తే అప్డేట్ వస్తుంది, అప్డేట్ చేయండి. సో నేను మరీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఓకే, న్యూ చాట్. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఎంత సింపుల్ గా 5 minutes లో మన కోసం మన స్మార్ట్ రోబోట్ ఏ రోబోట్ ని క్రియేట్ చేసాము. సో మీకు ఒక ఐడియా వచ్చింది, మీరు ఎలాంటి ఏ రోబోట్స్ ని క్రియేట్ చేశారు ఆ నేమ్స్ ని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి. సో మీరు ఖచ్చితంగా ఒక మంచి ఏ రోబోట్ ని ఓన్ గా ప్రిపేర్ చేయండి. సో ఇది ఒక అడ్వాన్స్డ్ టాపిక్, మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక 10 year old కి ఎక్స్ప్లెయిన్ అయ్యేలా కూడా. సో మీకు ప్రో అకౌంట్ కావాలంటే చెప్పాను కదా, సింపుల్, మీ జీమెయిల్ అకౌంట్ తో తీసుకోవచ్చు, లేదా మీరు మీ ఆల్టర్నేటివ్ మెయిల్ యూజ్ చేసుకోవచ్చు. మీరు 1 month వరకే వస్తుంది ఫ్రీ సబ్స్క్రిప్షన్, తర్వాత పెయిడ్ అవుతుంది. సో మీరు ఆ పెయిడ్ వద్దనుకుంటే, ఫ్రీగా కావాలనుకుంటే మరీ అది క్యాన్సిల్ చేసుకొని ఫ్రీగా యూజ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను గూగుల్ మీద వర్క్ స్పేస్ మీద, అంటే గూగుల్ వర్క్ స్పేస్ అంటే మీకు అర్థమవుతుందా? సో నేను చూపిస్తాను చూడండి, సింపుల్ ఒక హింట్ ఇస్తాను. సో జీమెయిల్ ఓపెన్ చేస్తాను కదా, సో మన గూగుల్ వర్క్ స్పేస్ ఉంటుంది కదా. సో ఈ వర్క్ స్పేస్, సో ఇక్కడ ఏమేమి ఉంటాయి చెప్పండి. సో చాలా ఉంటాయి యాప్స్. సో ఈ అన్ని యాప్స్ లో గూగుల్ ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇప్పుడు మనం చాట్ జీపీటీ యూజ్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. గూగుల్ షీట్స్ కానీ, డాక్స్ కానీ, ఇలాంటి షీట్స్, డాక్స్, స్లైడ్స్, ఇలాంటి వాటన్నిటిలో మనం ఏఐ యూజ్ చేసుకొని మనము ఎలా పని చేసుకోవచ్చు. సో అది కూడా జెమినీ ఏఐ యూజ్ చేసుకొని, ఓకే, నాట్ చాట్ జీపీటీ ఆర్ ఎలా. సో నేను దాని మీద ఒక అడ్వాన్స్డ్ జెమినీ అడ్వాన్స్డ్ వర్క్ స్పేస్ మీద వీడియో చేస్తాను నెక్స్ట్. స్టే ట్యూన్. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మెయిన్ గా నా టార్గెట్ వచ్చేసి 18 to 30 ఏజ్ బిట్వీన్ పీపుల్. అండ్ ఆల్సో మీరు కూడా 30 above ఉన్న వాళ్ళకి మీకు ఆల్రెడీ సింపుల్ గా అర్థమైపోతుంది. మీరు ఓకే, సో వీళ్ళు మెయిన్ గా నాకు టార్గెట్. సో అందుకు మీరు మీ తమ్ముడు కానీ, మీ చెల్లెలు కానీ, సో ఎవరైనా ఉంటే, మీ స్టూడెంట్స్ కానీ, ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోనే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఇంకా మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇది నాలెడ్జబుల్ వీడియో, సో అడ్వాన్స్డ్ వీడియో, 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ గైస్.